చాలా రోజుల తర్వాత మనకైతే స్వాతంత్రం దొరికిందనమాట. మనమైతే హైదరాబాద్ వెళ్ళిపోబోతున్నాం ఒక చిన్న పని మీద. కాదు చాలా పెద్ద పని. అందుకే మన లేడీస్ హాస్టల్ యజమానురాల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని అయితే మనం బయలుదేరేసాం. ఫ్రెండ్స్ ఎవరిని వదిలిపెట్టమని అడగకుండా మనమే ఆటోలో అయితే బయలుదేరేసాం. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళని నిద్ర లేపితే బస్సు లోపల ఉండాల్సింది, నేను బస్సు కింద ఉంటాను. ఏం జరిగిందంటే ఇందాక ఆటో డ్రైవర్ అన్నాడు కదా, అన్న అయితే ఫుల్గా తడిచిపోయినాడు అనమాట చెమటతో. మార్నింగ్ నుంచి ఫుల్ డ్యూటీ తమ్ముడు అని అంటునిండు. వాళ్ళ పాపో బాబో మరి ఎవరో ఇద్దరులో ఒకరు కాల్ చేశారు అన్నకి. చాలా స్వీట్ గా మాట్లాడుతుంది, చిన్న పాప అనమాట. అన్న అయితే చాలా కష్టపడిపోతున్నాడు. ఆటో తోలుకొని అయినా అంత ప్రేమగా చూసుకుంటున్నాడు. కానీ ఒక నిమిషం ఆగిన తర్వాత అన్న ఏం చేస్తున్నాడంటే ఇంత తిరంగా తీసి నోట్లో వేసుకున్నాడు. అది చూస్తే అనిపించింది, ఇంత కష్టపడుతున్నాడు కదా దేనికి. ఇప్పుడు నీ కొడుకు సమర్థుడైతే ఆ ₹1 1 కూడా తాకడు. నీ కొడుకు అసమర్థుడు అనుకో, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఎక్కువ రోజులు నిలబడవు, వేస్ట్ ఎంత సంపాదించినా. సో నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఏ ఫాదర్ గా నువ్వు మాత్రం ఇవ్వగలిగేది ఏంటంటే తండ్రి ప్రేమ. సో అది ఇవ్వాలంటే ఏం చేయాలి, నువ్వు హెల్దీగా తినాలి, హెల్దీగా ఉండాలి డాడీ, అంతే. అమ్మ ప్రేమ మాటల్లో చెప్పగలం కానీ తండ్రి ప్రేమని చేతల్లోనే చూడగలుగుతాం అనమాట. ఎక్కువగా వాగేసినట్టున్నా. ఉంటా బాయ్.